కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జానీ మాస్టర్ కేసు నేపథ్యంలో మరోసారి తెలుగు ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల వివాదం రచ్చ అవుతోంది. బాధితురాలు ఇండస్ట్రీపై నమ్మకం లేకపోవడం వల్లే పోలీసులను ఆశ్రయించిందనే విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేధింపులపై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్ను జానీ మాస్టర్ లైంగికంగా వేధించిన కేసులో సినీ ఇండస్ట్రీ డిఫెన్స్ లో పడింది. జానీ మాస్టర్ వ్యవహారం ముందుగానే సినీ ఇండస్ట్రీ పెద్దల వద్దకు వచ్చినా వారు దీనిపై తాత్సారం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేడీ కొరియోగ్రాఫర్ తనపై అత్యాచారం జరిగిందని ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ రీడ్రెస్సల్ కమిటీని ఆశ్రయించింది. అయితే దీనిపై కమిటీ దాదాపు 2 వారాలు అయినా పట్టించుకోకపోవడం వల్ల మరో దారి లేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మరో దారి లేక సినీ ఇండస్ట్రీ జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అసలు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక అమ్మాయి ఫిర్యాదు చేసిన వెంటనే ఇండస్ట్రీ ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం రీడ్రెస్సల్ కమిటీ మధ్యంతరంగా ఉత్తర్వులు వెలువరిస్తూ జానీ మాస్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఉమెన్ కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇది చేస్తాము, ఇది అవుతుంది, మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అందుకే చాలా కేసులు రావట్లేదు, చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు. జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి. కొన్ని వచ్చినాయేమో సాల్వ్ చేస్తున్నారు, వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు ఈ కేసు ఇండివిజువల్గా తీసుకోని ఉండకూడదు? మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు. ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. మ్యాటర్ స్టేషన్ కు చేరడంతో ఉలిక్కి పడింది ఇండస్ట్రీ రీడ్రెస్సల్ కమిటీ. ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు వివరాలు వెల్లడించింది. ఫిర్యాదు అందిన తరువాత 15 రోజుల వరకు ఎందుకు బయట పెట్టలేదనే విషయంపై ఇండస్ట్రీ పెద్దలు పొంతనలేని సమాధానాలు చెప్పటం విస్మయానికి గురి చేస్తోంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు లైంగిక వేధింపులపై తమకు ఫిర్యాదు అందితేనే స్పందిస్తామంటున్నారు ఇండస్ట్రీ రీడ్రెస్సల్ కమిటీ చైర్పర్సన్ ఝాన్సీ. We wanted to protect the identities of the girl and do something, but legal respect తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి we had to ask her to go to the police. But that police case అది ఇంకొక రకమైన ఫైట్, ఇది ఇంకొక రకమైన ఫైట్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం. So please do understand that we will also call back for a press meet once we are done with our inquiry and report. Whatever actions that this committee has suggested to the chamber and the federation, we will come back to a meeting. ఓవైపు కేరళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీ డొల్లతనం ఎన్నో అనుమానాలు లేవనెత్తుతోంది. ఇప్పటికైనా టాలీవుడ్ పెద్దలు మహిళల రక్షణ కోసం చర్యలు ప్రారంభించకపోతే ఇలాంటి జానీ మాస్టర్లు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.